హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈరోజు రివ్యూ వచ్చేసి మచ్ అవైటెడ్ మూవీ కల్కి మూవీ రివ్యూ అనమాట. అండ్ ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదండి. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే ట్రైలర్లో చూపించానండి. సుప్రీం యాస్కిన్ భూమిపై యుద్ధం చేసి మొత్తం ఆక్రమించిన తర్వాత అతన్ని చంపడానికి కల్కి అవతారంలో పుట్టే కల్కిని కాపాడడంలో అశ్వత్థామ కాపాడడం కోసం భైరవ బౌంటీల కోసం ఉంటాడు. అండ్ వీళ్ళ మార్గాలు ఎలా కలిసి అన్నది మూవీ. నాగేశ్వన్ ఏం ప్రామిస్ చేశాడో డెఫినెట్లీ సక్సీడ్ అయ్యాడనే చెప్పాలన్నమాట. కానీ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. సో ఆ ఫ్లాస్ వల్ల ఏమైందంటే కొంచెం గుడ్ మూవీలా అనిపిస్తుంది. ఎందుకో ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. ఫస్ట్లీ నాగేశ్వన్ గారు టేక్ ఏ బోవే అండి. ఇండియన్ స్టాండర్డ్స్ని హాలీవుడ్ లెవెల్ తీసుకెళ్ళడంలో మీరు సక్సెస్ అయ్యారనేది చెప్పాలి. ఆ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. అక్కడక్కడ అలా అనిపించిందండి, బట్ బాగుంది. నెక్స్ట్ వన్, మన మహాభారతం అనే ఎపిక్ స్టోరీని కమర్షియల్ ఫార్మేట్లో తీసుకురావడంలో నాగేశ్వన్ గారు అయితే 100కి 100% సక్సెడ్ అయ్యారు అనమాట. ఆ స్టోరీ కానీ, వరల్డ్ బిల్డింగ్ కానీ, కోర్ ప్లాట్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అని అయితే చెప్పాలి. మహాభారత ఎపిసోడ్స్ ఉన్నాయండి, బాగున్నాయి. అండ్ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపికా పదుకొనే అందరూ బాగా చేశారండి. అండ్ నెక్స్ట్ మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం కుమ్మేశాడని అయితే చెప్పాలన్నమాట. ప్రభాస్ని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ఆ కామెడీ కానీ, యాక్షన్లో కానీ ఏ మాత్రం తగలదండి, ఇచ్చి పడేశాడు. అండ్ ఈ మూవీలో క్యామియోస్ ఉన్నాయండి, అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయని అయితే చెప్పాలి. ఏంటి భయ్యా ఇంత బాగుందిగా గుడ్ అంటావు ఎందుకు అంటే, ప్రభాస్ ఉన్నంత వరకు రేసీగా ఉంటుందండి. లేన్ ఫ్రేమ్స్ మాత్రం చాలా స్లో ఫేస్లో ఉంటాయి అన్నమాట. అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. అండ్ నెగిటివ్స్ వచ్చేసి సాంగ్స్ కనెక్ట్ అవ్వలేమండి. టక్కర సాంగ్ ఎందుకు వచ్చింది అనిపించింది. అండ్ సాంగ్ అవసరమే, బట్ ఆ మ్యూజిక్ సెట్ అవ్వలేదు. అక్కడ బీజిఎం అయితే బాగుందండి, బట్ సాంగ్స్ సెట్ అవ్వలేదు. అండ్ డబ్బింగ్ అండి, మెయిన్లీ డబ్బింగ్ అయితే బాగుందండి, కానీ సపోర్టింగ్ రోల్స్లో వచ్చే వాళ్ళ డబ్బింగ్ ఉంటుంది, అది మాత్రం కొంచెం తేడాగా ఉంటుంది. తెలుగు అంత సెట్ అవ్వలేదని అయితే అనిపించింది. అండ్ మూవీ మాత్రం స్లోగా ఉంటుందండి. ఎమోషన్ కోర్ పాయింట్ అయినా కూడా ఎందుకో కొంచెం కనెక్షన్ తక్కువ అనిపించింది. అండ్ ఆ జనాలు కష్టాలు పడుతున్నారు కానీ అంత బాధ మనం ఫీల్ అవ్వలేం. డబ్బింగ్ అండ్ ఎమోషన్స్ స్ట్రాంగ్ ఉండుంటే ఎపిక్ మూవీ అయి ఉండేది ఈ మూవీ మాత్రం. అయినప్పటికీ ఆ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కానీ, స్టోరీ కానీ టాప్ నాచ్ అండి. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందండి, ఎవ్వరూ ఊహించరు అనమాట. సర్ప్రైజ్ ఉంటుంది, ఎక్కడా స్పాయిలర్స్ చూడకండి, ఆ ఫీల్ మిస్ అవుతారు అనమాట. అండ్ మిస్ చేస్తుంది కూడా. అండ్ విజయ్ దేవరకొండ గారు ఉన్నారండి, అది అఫీషియల్గా చెప్పేశారు వాళ్ళు. అండ్ విజయ్ దేవరకొండ కాస్ట్యూమ్ మేకింగ్ వల్ల దేనివల్ల కానీ ఆ క్యారెక్టర్లోనైతే విజయ్ దేవరకొండ సెట్ అవ్వలేదు అనిపించిందండి. అండ్ కృష్ణుడికి డబ్బింగ్ కూడా ఎందుకో అంత పాజిటివ్గా అనిపించలేదు నాకు. అండ్ పాజిటివ్స్ వచ్చేసి విజువల్స్ బాగున్నాయండి, స్టోరీ, యాక్టర్స్, బీజిఎం, కామెడీ అన్నీ బాగున్నాయండి. అండ్ నెగిటివ్స్ వచ్చేసి ఫ్యూ క్యారెక్టర్స్ డబ్బింగ్ అండ్ సాంగ్స్ అండి. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ అండి, విత్ టాప్ నాచ్ విజువల్స్ అండ్ సూపర్ అడాప్షన్ ఆఫ్ ఎపిక్ హిస్టరీ విత్ డీసెంట్ టేకింగ్ అనమాట. అండ్ పక్కా థియేటర్లో చూడాల్సిన మూవీ అయితే కల్కి అండి. అండ్ సినిమాటిక్ యూనివర్స్కి ఇంకా చాలా పార్ట్స్ అయితే వస్తాయి మనకి. అండ్ ఫైనల్ రివ్యూ వచ్చేసి 5/5 స్టార్స్ ఫర్ విజువల్స్ అండ్ స్టోరీ అడాప్షన్ అండ్ 3.5 ఫర్ ద ఓవరాల్ మూవీ అనమాట. అండ్ దట్స్ ద రివ్యూ గాయ్స్.